హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో అనే పోస్ట్‌లను ఫుల్‌ఫిల్ చేయడం కోసం 3717 వేకెన్సీస్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటదో, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే ఏజ్ లిమిట్ ఎంతుంది? స్కిల్స్ ఏం కావాలి? సాలరీ ఎంత పే చేస్తున్నారు? అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడున్నాయి? అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపించి వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్‌కి మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 2 వెబ్‌సైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. MHA.gov.in అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంది. అలాగే NCS.gov.in అని చెప్పి ఈ 2 వెబ్‌సైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను వీటికి సంబంధించిన లింక్ కూడా, అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను అప్లై చేసుకోవడానికి. అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు జాబ్స్‌కి. అలాగే ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఇక్కడ చూడండి, దీనికొచ్చేసి మీకు సాలరీస్ లెవెల్ 7 ప్రకారం 44,900 వరకు సాలరీ అయితే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. 1,42,400 రూపీస్ వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది మీకు. సో, చాలా మంచి సాలరీ అయితే పే చేస్తున్నారు. ఇంకా అలవెన్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సాలరీ అయితే మీకు బానే ఉంటుంది ఫ్రెండ్స్. మోర్ దెన్ 60 వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది మీకు స్టార్టింగ్ నుంచే. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇక్కడ చూడండి, మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 3717 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది దీనికి. 5 ఇయర్స్ పాటు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 27 + 5 32 ఇయర్స్ వరకి మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 30 ఇయర్స్ వరకి ఓబీసీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 27 కంటే ఎక్కువ ఏజ్ లిమిట్ ఉంటే. ఓకే. ఇదొచ్చేసి ఏజ్ లిమిట్‌కి సంబంధించిన డీటెయిల్స్. మీకు పోస్టింగ్ వచ్చేసి ఇండియా వైడ్‌గా ఎక్కడైనా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, ఇండియాలో ఎక్కడైనా మీరు వర్క్ చేయగలను అనుకున్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుందంటే, మీకు వర్క్ ఏముంటుందంటే జాబ్ ప్రొఫైల్ ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైనా జరుగుతూ ఉంటాయి కదా ఇండియాలో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి వాటి మీద మీరు రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే. ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్ట్ అనేది ఇవ్వచ్చు. దీనికొచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 3 స్టెప్స్‌లలో మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ టైర్ 1 ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయిపోయారు అంటే తర్వాత టైర్ 2 ఇంకో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్‌లో వచ్చేసి ఎస్సే, అలాగే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఒక 2 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2, ఆ తర్వాత టైర్ 3లో వచ్చేసి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తారు. ఈ 3 కూడా క్వాలిఫై అయ్యారంటే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ సిటీస్‌లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ క్యాండిడేట్స్‌కి వచ్చేసి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ ఈ సిటీస్‌లో అయితే తెలంగాణ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, మీకు నియర్ బై సెంటర్ ఏదైతే ఉందో, నియర్ బై సిటీ, ఆ సిటీనైతే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు సబ్మిట్ చేసుకున్నారంటే దాన్ని మోడిఫై చేయలేరు. మళ్ళీ ఆ సిటీని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో,
అప్లై చేస్తున్న టైంలో జాగ్రత్తగా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్స్‌కి అప్లికేషన్ తీసుకుంటున్నది వచ్చేసి 19థ్ జూలై నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్నటి నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. 10థ్ ఆగస్ట్ వరకి అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. అప్లై ప్రాసెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. హౌ టు అప్లై అని చెప్పి ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి. మీరు ఒకసారి పీడిఎఫ్‌ని రీడ్ చేసి అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. స్టెప్ 1లో వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టెప్ 2లో వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ సబ్మిట్ చేస్తున్న టైంలో మీరు 1కి 2 సార్లు రివ్యూ చేసుకోండి. రివ్యూ చేసుకొని అన్నీ క్లియర్‌గా కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటేనే సబ్మిట్ అయితే చేయండి. ఒకసారి సబ్మిట్ చేశారంటే దాన్ని మోడిఫై అయితే చేయలేరు మీరు. సో, కేర్‌ఫుల్‌గా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒకసారి రివ్యూ చేసుకొని మొత్తం అప్లికేషన్ ఫామ్ ఆ తర్వాతనే సబ్మిట్ అయితే చేయండి. ఈ జాబ్స్‌కి అప్లై చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఫ్రెండ్స్ అందరికీ కూడా ₹550 వరకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ చార్జెస్ అని చెప్పి ₹550 చార్జెస్ అయితే పెట్టారు అందరికీ. అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి. ఎవరైతే అన్‌రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి అడిషనల్‌గా ₹100 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అడిషనల్‌గా పెట్టారు. ఎవరైతే అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. రిమైనింగ్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ ఈ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజ్ ఏమీ లేదు. ఓన్లీ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ చార్జెస్ అని చెప్పి ₹550 వరకి చార్జెస్ అయితే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఈ అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹650, రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹550 వరకి ఫీజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఇది చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఆన్‌లైన్‌లో అయితే మీరు ఈ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అప్లై చేస్తున్న ప్రాసెస్‌లోనే. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈ ఫీజ్ అయితే అప్లై అవుతుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీరు అన్‌రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ ఈ మూడిట్లో ఏ కేటగిరీకి సంబంధించిన మీరు ₹550 వరకు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ అడిషనల్‌గా ₹100 వరకైతే ₹100 అమౌంట్ అయితే అప్లై అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ₹550 పేమెంట్ మాత్రమే ఉంది. ₹100 అయితే లేదు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 550 పే చేయొచ్చు. ఏ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయినా కూడా. మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఒకవేళ అన్‌రిజర్వ్డ్ లేదా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు మాత్రం ₹650 అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఇంకా ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. ఓకే. ఇలాంటి ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ నేను ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.